భారత్ సమ్మిట్ కు హైదరాబాద్ వేదిక కానుంది. హెచ్ఐసిసిలో రేపటి నుంచి ప్రారంభమయ్యే సమ్మిట్ కు ప్రపంచ దేశాల నుంచి 100 రాజకీయ పార్టీల నుంచి ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొని వివిధ అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. దీంతో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు కాంగ్రెస్ నాయకులు. భారత్ సమ్మిట్ 2 రోజుల పాటు హైటెక్స్ హెచ్ఐసిసిలో జరగనుంది. ఈ సమ్మిట్ లో ప్రపంచవ్యాప్తంగా 100 ప్రాంతాల సెనేటర్స్ ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడడమే లక్ష్యంగా పలు అంశాలపై సమ్మిట్ లో చర్చించి తీర్మానాలు చేయనున్నారు. మొత్తం 6 గ్రూపులుగా వచ్చిన ప్రతినిధులను విభజించి పలు అంశాలపై చర్చించనున్నారు. హైదరాబాద్ లో 2 రోజులు జరిగే భారత్ సమ్మిట్ లో తెలంగాణ ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొనున్నారు. 100 దేశాలకు చెందిన 450కు పైగా ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. గ్లోబల్ మ్యాప్ లో తెలంగాణ పేరు నిలిచిపోతుందన్నారు డిప్యూటీ సీఎం బట్టి. ఉగ్రదాడి ఘటన జరిగిన ప్రాంతానికి రాహుల్ గాంధీ వెళ్లే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. కాబట్టి ఆ షెడ్యూల్ ప్రకారం సమ్మిట్ కు రాహుల్ ఎప్పుడు వస్తారనేది ప్రకటిస్తామని తెలిపారు బట్టి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 100 దేశాలకు పైబడినటువంటి మోర్ దెన్ 450 డెలిగేట్స్ ప్రపంచవ్యాప్తంగా ఈ భారత్ సమ్మిట్ లో రేపు జరిగే కార్యక్రమంలో పాల్గొంచుకోబోతూ ఉన్నారు. కేవలం భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా, ప్రజాస్వామ్య రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ సమస్యలు ఉత్పన్నమైనప్పుడల్లా మేము ఉంటామని చెప్పడానికి ఈరోజు రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేసి ప్రపంచ దేశాలకు సంబంధించిన నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తా ఉంది. భారత్ సమ్మిట్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100 ప్రోగ్రెసివ్ పొలిటికల్ పార్టీలకు ఆహ్వానం ఇచ్చింది కాంగ్రెస్. 40 నుంచి 50 మంది మంత్రులు, సెనేటర్స్, ఎంపీలు, 450 మంది ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. తెలంగాణకు, హైదరాబాద్ కు గ్లోబల్ లెవెల్ ఇమేజ్ ఈ సమ్మిట్ తో వస్తుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ భారత్ సమ్మిట్ వల్ల హైదరాబాద్ కి, తెలంగాణకి ఒక పాజిటివ్ ఇమేజ్ వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఒక ప్రత్యేక సెషన్లో తెలంగాణ ఇప్పుడున్న ప్రభుత్వం ఏమేమి చర్యలు తీసుకుంటున్నాం, ఏ విధంగా ముందుకు పోతున్నాం, ఏ విధంగా జస్టిస్ కోసం అనేక అంశాల్లో ఈ ప్రభుత్వం చర్యలు తీసుకునే విషయం కూడా మేము హైలైట్ చేయబోతున్నాం. అదేవిధంగా 100 దేశాల నుంచి 450 మంది డెలిగేట్స్ రావడం, ఇది హైదరాబాద్ నగరానికి ఇట్స్ ఎ గ్రేట్ ఒకేషన్, ఇట్స్ ఎ హిస్టారిక్ ఒకేషన్. భారత్ సమ్మిట్ లో శనివారం ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ ప్రసంగిస్తారని తెలిపాయి కాంగ్రెస్ వర్గాలు. అయితే ముఖ్య నాయకుల పర్యటన షెడ్యూల్ ఖరారు చేయనున్నారు.